సినిమాలు బాగుంటాయి. 2,00,000 కోట్లు వసూలు చేస్తాయి. 1,000 కోట్లు వసూలు చేయడం కాదు. ఇట్లాంటి సినిమాలు పవన్ కళ్యాణ్ కాదు హీరో, ఏ హీరో చేసినా ఇట్లాంటి సినిమాని నేను సపోర్ట్ చేస్తాను. వాళ్ళ సినిమా టికెట్లు చెప్తా ఇట్లాంటి సినిమాని టికెట్లు కొనలేక యాంటీ ఫ్యాన్స్ కాకుండా హీరోల సినిమాలకు పోతున్నారు. టికెట్లు కూడా జనాలు లేక నేను వస్తున్నాను సినిమాకి వస్తారేమో పబ్లిక్ అన్న ఒక ఉద్దేశంతో పోతుండ్రు. ఇంకా ఇవాళ రేపటిగా మళ్ళీ ఉరుకుతారు. మా దాంట్లో ఉండదు. అన్న రావడమే ప్రెస్ మీట్ కు లేట్ అయ్యి వచ్చినా కూడా మేమున్నాం. అన్నను లేపడానికైనా మోయడానికైనా మేమున్నాం. ఇంతకుముందుకు ఎప్పుడో ఇది మొఘలుల చరిత్ర, హరిహర వీర చరిత్ర కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఒక మహాయుద్ధం. అప్పట్లో ఎప్పుడైతే మన హిందువులను హింసించిన ఔరంగజేబు ఉన్నాడో ఆంధ్రప్రదేశ్లో ఉడక 5 ఏళ్ల పాలనతో నలిగిపోయిన జిజియా పన్ను కానీ ఎటువంటి పన్నులు ట్యాక్సులు కట్టించుకొని ఓడు ఉంటాడు. వాడి చేతిలో మోసపోయినటువంటి ఆంధ్ర ప్రజానికానికి ఎట్లయితే ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ లాగా ఉన్నాడో హరిహర వీరమల్లాగా మా పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి అక్కడ పోరాటం చేసి అందుకోసమే 5 ఏళ్ళ సినిమా ఆపింది. దీనికోసమే ఇలా సినిమాలో ఎందుకు రియల్గా ఫైట్ చేయని చెప్పి రియల్గా ఫైట్ చేసి సాధించి ఔరంగజేబుని ఓడగొట్టిన తర్వాత సినిమా రూపంలో చేసి చూపిస్తున్నాడు అంతే. ఆల్రెడీ రియల్ ఫైట్ అక్కడ చేసేసిండు. మాకు టికెట్లు లేక మేము సినిమా పోవడం ఫ్యామిలీ పోయి కూర్చోవాలి హరహర అని కూడా ఉండేది. మాది డైరెక్ట్ సినిమా ఉంటాం. మేము పోరాటం చేసినా ఏది చేసినా యుద్ధం చేసినా ఫస్ట్ రియల్గా చేసినాక రీల్కి వస్తాం. మేము రీల్లో చేసి రియల్గా చేసినట్టు డబ్బా గిబ్బాలు కొట్టిన బ్యాచ్ కాదు మాది. దొంగల సినిమా కాదు, దొంగల సినిమా కాదు, అందరి సినిమా. మరో ఛత్రపతి శివాజీ పవన్ కళ్యాణ్ దొంగల సినిమాలో ఈ సినిమాలో చూపించండి మొత్తం. ఇంకోటి ట్యాంక్ బండ్ చూడడానికి 100 మంది వస్తారు. కాకపోతే అందులో మురికి ఉందని తెలియదు. అట్లాంటి సినిమాలు 2,000 కోట్లు వసూలు చేస్తాయి కానీ పనికిరాదు. ఇట్లాంటి డైమండ్ 2,000 కోట్లు కాదు, అంతకు మించి ఉండి అరే మేము కోయిన డైమండ్ సినిమాల తెల్లవాళ్ళు ఎత్తుకోవాలని చూపించారు. కానీ 6 అడుగుల బుల్లెట్ లాంటి మన తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ రూపంలో కోయిన డైమండ్ ఇండియాలో ఉంది బాబు, ఇండియాలో ఉంది. 2,000 కోట్లు కాదు, అంతకు మించి పవన్ కళ్యాణ్ అన్న మాకు సినిమాల్లో డైలాగ్ కూడా కానీ ఇట్లా నడుచుకుంటా పోతే మేము ఇటు చేస్తాం. కానీ నడుచుకుంటా పోవాలి. కానీ రాజ్ సాలే దేఖ్ एक बार सुनो एक बार నీలాంటి చిల్లర గానికి ఛాన్స్ ఇచ్చి అరే ప్రకాష్ రాజ్ బొమ్మడిదే, అరే ప్రకాష్ రాజ్ సాలే అదే స్టాలిన్ గారి కొడుకు పేరు ఏందన్నా ఉదయనే అరే బొమ్మడిదే ఈ సినిమా చూడరా సాలే ఎప్పుడైనా చూసావా? అరే ప్రకాష్ రాజ్ బొమ్మడిది నీకు లైఫ్ ఇచ్చింది మా పవన్ అన్నారా భయానికరావుడే. నువ్వు పవన్ కళ్యాణ్ మీద ట్వీట్ చేస్తావా? నీలాంటి చిల్లర కొడుకుని 100 మందిని చూసినావు. ఇప్పుడు బతుకు లేకుండా తినడానికి గది లేకుండా ఆ కర్ణాటకలో తమిళనాడులో ఉన్నావు. బొమ్మడిదే చూసి హరిహర మహావీరులు సినిమా ఇట్లాంటి చరిత్రగా సినిమా చూడండి. నేను చెప్తున్నా చూడండి, పవన్ కళ్యాణ్ ఇట్లాంటి స్టోరీ పవన్ కళ్యాణ్ నటించడం అనేది సపోర్ట్. ఎవరు నటించినా నేను సపోర్ట్ చేస్తా. నెక్స్ట్ యుద్ధ భూమి వస్తుంది కాక మన అకిరాన్ అందరితోని చింపి పడతాడు. దొంగల సినిమాలో 100 వస్తాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా నీతి నిజ